2014లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఏ రకంగా పెన్షన్లను కుదించారో, రేషన్ కార్డులను కోసేశారో ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోమని అడుగుతా ఉన్నా. మళ్ళీ ఎన్నికలకు ముందు మాత్రమే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ పెన్షన్లు పెంచాడు. మళ్ళీ ఎన్నికలకు 2 నెలల ముందు మాత్రమే చంద్రబాబు నాయుడు గారు పెన్షన్లు పెంచడము, రేషన్ కార్డులు పెంచడము చేశాడు. ఎన్నికలు అయిపోతూనే మళ్ళీ కథ రివర్స్. మళ్ళీ పెన్షన్లు కత్తిరించు, రేషన్ కార్డులు కత్తిరించు మళ్ళీ మొదలవుతుందన్నది మర్చిపోవద్దని అడుగుతా ఉన్నా. మళ్ళీ చంద్రబాబుకు పొరపాటున ఓటేస్తే మీ భూములు, మీ ఇల్లు ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎక్కడ కావాలంటే అక్కడ లాక్కుంటాడు. ఇప్పటికే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పాలన చూస్తూ ఉన్నారు. ఇప్పటికే పేదలకు ఇచ్చిన భూములు ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు తన అత్తగారి సొత్తు అన్నట్టుగా ఇవాళ గుంజుకుంటా ఉన్నది మనమంతా కూడా గమనిస్తా ఉన్నాం. ఇప్పటికే వెబ్ ల్యాండ్ పేరుతో మీ చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా భూ రికార్డులను తారుమారు చేస్తా ఉన్నారో మనమంతా చూస్తా ఉన్నాం. మాయం చేసేందుకు ఈ చంద్రబాబు నాయుడు ఎన్ని పన్నాగాలు పన్నుతా ఉన్నాడో మీ అందరికీ కూడా అర్థమవుతా ఉంది. వెబ్ ల్యాండ్ పేరుతో పొరపాటున ఈ వ్యక్తి చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేస్తే రేపొద్దున ఇసుక, మట్టి, కొండలు, గుట్టలు, పొలాలు, నదులను అన్నింటినీ ఇక ఏమీ కూడా మిగలవు అన్న సంగతి దయచేసి మర్చిపోవద్దని అడుగుతా ఉన్నా. పొరపాటున చంద్రబాబు నాయుడు గారికి మళ్ళీ ఓటేస్తే ఇప్పటికే లారీ ఇసుక 40,000. పొరపాటున మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తే ఇసుక ₹1,00,000 పాకుతుంది అని చెప్పి మర్చిపోవద్దని అడుగుతా ఉన్నా. పొరపాటున మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తే ఈసారి మీరు ఏ సినిమాలు చూడాలో, మీరు ఏ టీవీ ఛానళ్ళు చూడాలో, మీరు ఏ పత్రికలు చదవాలో కూడా జన్మభూమి కమిటీ సభ్యులే నిర్ణయిస్తారన్న సంగతి మర్చిపోవద్దని అడుగుతా ఉన్నా. మీరు ఏ టీవీ ఛానల్ చూడాలో కూడా వాళ్ళే చెప్తారు, మీరు ఏ పత్రిక చదవాలో కూడా వాళ్ళే డిసైడ్ చేస్తారు. చివరికి మీరు ఏ స్కూలుకు వెళ్ళాలో, చివరికి మీరు ఏ ఆసుపత్రికి వెళ్ళాలో, వెళ్ళిన తర్వాత అక్కడ డబ్బులు కూడా ఎంత కట్టాలో కూడా వాళ్ళే డిసైడ్ చేసే పరిస్థితి వస్తుందన్నది మర్చిపోవద్దని అడుగుతా ఉన్నా.